హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహవాణి. నేను మీ పావనిని. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏమిటంటే అరిసెలు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇక్కడ నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి మీకు. చాలామంది అరిసెలు చేసుకోవాలని ఉంటుంది, కానీ అవి ఫెయిల్ అయిపోతాయేమో అని భయపడి అసలు అరిసెల జోలికే పోరు. అలాంటి వాళ్ళు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా చాలా ఈజీగా చేసుకుంటారు. అలాగే ఈ అరిసెల పిండిని ప్రిపేర్ చేసిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకొని కూడా అరిసెలు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మీ అరిసెలు చేసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ట్రై చేయండి. నేను ఏమేమి టిప్స్ చెప్పానో అర్థమవుతాయి. మరి లేట్ చేయకుండా అరిసెల తయారీ విధానాన్ని చూసేద్దామా, రండి. ఫస్ట్ మీరు అరిసెలకి నేను ఇక్కడ కేజీ అరిసెల కోసం కేజీన్నర బియ్యం తీసుకున్నాను. కేజీ అరిసెల కోసం కేజీన్నర బియ్యం ఎందుకు తీసుకున్నానంటే మనకు ఒక్కొక్కసారి కాస్త పిండి ఎక్కువ పడుతుందండి. అందుకని కేజీన్నర బియ్యం పట్టించి పెట్టుకున్నాను అనుకోండి. అరిసెలకు సరిపోను, మిగతా పిండి మిగతా వాటికి వాడుకోవచ్చు. కేజీ అరిసెలు చేసుకుంటే కేజీన్నర బియ్యం తీసుకోండి. బియ్యం ఎంత బాగా నానితే అరిసెలు అంత బాగా వస్తాయి, మెత్తగా కూడా ఉంటాయి. అలాగే బియ్యాన్ని మనం ఎక్కువసేపు నానబెడతాం కాబట్టి కాస్త పులిసిన వాసన వస్తాయి. అందుకని మధ్యలో మనం పోసిన నీరు పారపోసేసి మళ్ళీ వేరే నీళ్ళతో పోసి పెట్టుకోండి, పులిసిన వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని కడిగిన తర్వాత ఈ విధంగా వడకట్టేసేయండి. ఏదైనా పలచటి గుడ్డ వేసి ఆ గుడ్డలో ఈ బియ్యాన్ని వేసి అనుకోండి, ఎక్స్ట్రా నీళ్లు వచ్చేస్తాయి. తడి మీద మిల్లుకి ఇచ్చారనుకోండి, పిండి పట్టించరు, అది మిల్లు పాడైపోతుందని. అందుకు నీళ్లు పూర్తిగా పోయిన తర్వాత బియ్యాన్ని జస్ట్ తడిగా ఉండేటట్టు, అలా తడిగా ఉన్నప్పుడే మిల్లుకి తీసుకెళ్లారనుకోండి, పిండి పట్టించిస్తారు. తడి లేకుండా ఆరనివ్వండి. కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు మిల్లుకు తీసుకెళ్ళండి. ఈ విధంగా తడి పొడిగా ఉండాలండి, లేదంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి. మిల్లుకి ఇచ్చి పట్టించిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక్కసారి జల్లించుకోండి, మీకు సన్న నూకలాగా వస్తుందండి. మీరు ఎంత మిల్లుకి ఇచ్చినప్పటికీ కూడా కానీ మనకు మెత్తటి పిండి రావాలి, అప్పుడే అరిసెలు చాలా మెత్తగా ఉంటాయి. అందుకని ఒక్కసారి జల్లించుకుంటే బాగుంటుందండి. అలాగే పిండి పట్టించిన వెంటనే అరిసెలు చేసుకోండి. పిండి ఆరిన తర్వాత చేసుకున్నారంటే అరిసెలు చేసేటప్పుడు మీకు అరిసె చుట్టుపక్కల పగిలినట్టు వస్తాయండి. అలా రాకుండా ఉండాలి అంటే పిండి పట్టించిన వెంటనే అరిసెలు చేసుకున్నారంటే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చూడండి, జల్లించిన తర్వాత కూడా మనకి సన్నని నూకలాగా వచ్చింది. దీనిని తీసివేసి పక్కన పెట్టుకోండి. చూడండి సన్న నూకలాగా ఎలా వచ్చిందో. ఇప్పుడు జల్లించుకున్న పిండిని తడి ఆరకుండా ఉండడం కోసం ఇలా వత్తి పెట్టండి. పిండిని జల్లించిన ప్రతిసారి ఇలా గట్టిగా వత్తి పెట్టుకోవాలి, అప్పుడే పిండి ఆరకుండా ఉంటుంది. ఈ పిండి ఆరకుండా ఉండడం కోసం ఏదైనా తడిగుడ్డను వేసుకొని పక్కన పెట్టుకోండి. ఉండబెల్లం అండి ఇది. మార్కెట్లో అరిసెలకు బెల్లం అంటే ఇస్తారు. ఎలాంటి బెల్లంని ఎంచుకోవాలో చూపిస్తాను. ఇలాంటి బెల్లాన్ని తీసుకోవాలి. అరిసెలకి మీరు ఈ బెల్లం అయితే కాస్త జిగురుగా బంకగా అనిపిస్తుంది. దీన్ని మీరు పగలగొట్టినా కూడా పగలదండి, జిగురు జిగురుగా ఉంటుంది. ఇలా చాకుతోటి కట్ చేస్తూనే మీకు కట్ అవుతుంది. ఇలాంటి బెల్లాన్ని ఎంచుకుంటే మీరు అరిసెలు పర్ఫెక్ట్గా ఎవరైనా ఈజీగా చేయగలరు, ఎందుకంటే బాగా వస్తాయి అరిసెలు. అదే మీకు చెక్క బెల్లం అయితే ఎల్లో కలర్లో ఉంటుంది కదా, అలాంటి బెల్లం తీసుకున్నారంటే అరిసెలు సరిగ్గా రావు, విరిగిపోతాయండి. అరిసె వేసి రావు. అందుకని ఇలాంటి బెల్లాన్ని ఎంచుకోండి. ఈ బెల్లాన్ని నేను 3/4 కేజీ తీసుకున్నాను. కేజీ బియ్యం పిండికి 3/4 కేజీ బెల్లం పడుతుంది. ఈ బెల్లాన్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం కరిగించుకోవడానికి ఇలా ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 3/4 కేజీ బెల్లం వేసుకోండి. కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం పడుతుందండి. ఇదే కరెక్ట్ కొలత మీకు. 3/4 కేజీ బెల్లం వేసుకున్నాం కదా, దీంట్లో ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకోండి. నీళ్ళు పోసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి జస్ట్ బెల్లాన్ని కరగనీయండి. బెల్లాన్ని మళ్ళీ మనం వడకట్టేసుకుందాము, ఎందుకంటే మనకు నలకలు ఏమున్నా పోతాయి. అందుకని ముందు బెల్లం కరిగించుకోండి. అలాగే అరిసెలకి అచ్చు బెల్లం కంటే మనకు ఉండ బెల్లం అయితే బాగుంటుందండి. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగింది కదా,
దీంట్లో కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసినాక ఏదైనా కాస్త పెద్దగా ఉన్న గిన్నెను స్టవ్ పైన పెట్టుకోండి. దీంట్లోకి వడపు కట్టేసుకోండి. ఏమన్నా నలకలు ఉన్నా కానీ బిల్డన్లో వచ్చేస్తాయి. ఇలా కాస్త పెద్ద గిన్నె తీసుకున్నారనుకోండి, మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అలాగే పాకం ఉడికేటప్పటికి పైకి వస్తూ ఉంటుందండి. అందుకని కాస్త పెద్ద గిన్నె తీసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం పెట్టి ఇలా కలుపుతూ పాకాన్ని రానివ్వాలి. పాకం ఎలా రావాలంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కొద్దిగా గిన్నెలోకి తీసుకొని పాకం వేసి చూసారనుకోండి, ఇలా ఉండలాగా రావాలి. అలా అని చెప్పి నువ్వుల లడ్డూలకి పల్లి ఉండలకి మనం గట్టిగా ముదురు పాకం పడతాం కదండి, ఆ పాకం కూడా రాకూడదు. మీరు చెయ్యితో పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి, ఉండలాగా రావాలి. అలా రావాలండి. పాకం అలా వస్తే మీకు పాకం కరెక్ట్గా వచ్చినట్లు. ఇలా పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోకి యాలకుల పొడి 1 టీ స్పూన్ వేస్తున్నానండి. దీంట్లో కొద్దిగా నెయ్యి కూడా 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. నేను 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నాను నెయ్యి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కొద్దిమంది నువ్వులు ఇష్టపడరు, ఇష్టం లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. కొద్దిమంది కాస్త ఎక్కువ నువ్వులు వేసుకుంటారు, కొద్దిమంది కాస్త తక్కువ నువ్వులు వేసుకుంటారు, అది మీ ఇష్టం. తర్వాత ఒక్కసారి ఈ పాకాన్ని అన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ బాగా కలుపుకోండి. పిండి మొత్తాన్ని ఒకేసారి వేయకండి, చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. అలాగే ఈ అరిసెలు చేయడానికి ఒక్క ఇద్దరు మనుషులు ఉంటే బాగుంటుంది. ఒక్కరితో చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇలా కలుపుతున్నారంటే అర్థమవుతుందండి. ఇంకాస్త పిండి పడుతుందా లేదా సరిపోతుందా అలా చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు చూడండి, నేను పిండి మొత్తం కలుపుకున్నాను. ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. మీరు చెయ్యితో కొద్దిగా తీసుకొని ఇలా చేస్తే ఉండలాగా రావాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. మీరు ఎక్కువ గట్టిగా కలిపేయద్దు, మీకు అరిసెలు పగిలిపోయినట్టు అయిపోతాయి. ఆరేటప్పటికి ఇంకాస్త గట్టిగా అయిపోతాయండి పిండి. అందుకని ఇలా కలుపుకొని ఈ పిండి ఆరకుండా ఉండడం కోసం నేను పైన నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే పిండి అనేది తడి ఆరకుండా ఉంటుంది. అరిసెలన్నీ కంప్లీట్ అయ్యేదాకా ఇలానే ఉంటుంది పిండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా పిండిని సపరేట్గా తీసుకొని ఏదైనా ప్లేట్లో వేసుకోండి. ఈ గిన్నెకి మూత పెట్టేయండి పిండి ఆరకుండా ఉండడం కోసం. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ పిండిలో నుంచి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా వేసుకొని అరిసెలు చేసుకోవచ్చు, సరిపోతుందండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ ప్లేట్కి రాసేసి ఉండలు మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చేసి కొన్ని ఉండలు చేసి పెట్టుకోండి. ఈ అరిసెలు చేయడం ఒక ఇద్దరు మనుషులు ఉంటే బాగుంటుందండి, ఒక్కరితో చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయిల్ కవర్ని కానీ ఏదైనా పాల ప్యాకెట్ కవర్ని కానీ ప్లాస్టిక్ కవర్ని కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి పిండి ఉండని కొద్దిగా తీసుకొని అరిసెల్లాగా ఒత్తేసుకోండి. చూడండి అరిసె ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. మీకు అరిసె చివర ఎక్కడ పగలకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసుకున్న అరిసెని ఈ విధంగా తీసుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి. ఇప్పుడు ఈ అరిసెని పక్కన పెట్టేసి నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా కాగిన తర్వాత కొద్దిగా వేసి చూస్తున్నాను చూడండి. కొద్దిగా పిండిని వేస్తే నిదానంగా పైకి వస్తుంది కదా, ఇలా వస్తే ఆయిల్ బాగా కాగినట్టు అంటే కరెక్ట్గా కాగిందనండి. ఇలా కాగిన తర్వాత అరిసెని ఒక్కొక్కటిగా వేసుకొని ఒక సైడు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో అరిసెలు. ఫ్లేమ్ని మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, కాల్చుకోండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. కొద్దిమంది ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుంటారు, అది మీ ఇష్టం అండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో వచ్చేటట్టు వేయించుకోండి. అలా మరీ మాడిపోయేటట్టు చేయకండి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇలా లైట్గా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన అరిసెలన్నీ అరిసెల పీట పైన వేసి లైట్గా ప్రెస్ చేయండి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా మీకు కిందికి వచ్చేస్తుంది. అలా అని మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేశారనుకోండి
చెక్కలాగా గట్టిగా అయిపోతాయి. లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేసిన అరిసెని తీసి పక్కన పెట్టుకోండి. సేమ్ అదేవిధంగా మిగతా అరిసెలన్నీ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర అరిసెల పీట లేకపోతే ఇలా 2 గరిటెల మధ్య అరిసెని పెట్టి గట్టిగా ఆయిల్లోనే ప్రెస్ చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు నేను నువ్వులతో గసగసాలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం పాకంలో పిండి వేసేటప్పుడు నువ్వులు కలుపుకోవాలి అన్నాను కదా, ఒక్కోసారి ఆయిల్లోకి బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా చివరిలో వేస్తే మనకు ఆయిల్లోకి బయటికి రాకుండా ఉంటాయండి నువ్వులు. మనం లాస్ట్లో ఈ విధంగా నువ్వుల్లో కాస్త పెరుగు కానీ మజ్జిగ కానీ కలుపుకుంటే నువ్వులు ఆయిల్లోకి బయటకు రాకుండా ఉంటాయి. ఈ విధంగా ఉండ తీసుకొని నువ్వులన్నీ ఈ విధంగా టచ్ చేసుకొని ఉండని వత్తేసుకోండి. సేమ్ అదే విధంగా గసగసాలని కూడా కొంచెం మజ్జిగ కానీ పెరుగులో కలుపుకొని సేమ్ ప్రాసెస్లో చేయండి. డిఫరెంట్గా 3 వెరైటీస్ ఒకేసారి చేసుకోవచ్చు. ఒకటి ప్లెయిన్, ఒకటి నువ్వులతో, ఒకటి గసగసాలతో. అలాగే చేసుకున్న అరిసెలన్నీ ఒకదానిపైన ఒకటి వేయకండి. ఇలా వేయడం వల్ల మీకు వేడి మీద అరిసె ఒకదానికొకటి అంటుకుపోతాయండి. అందుకని విడివిడిగా పెట్టుకోండి. ఏదైనా న్యూస్ పేపర్ పైన విడివిడిగా వేసుకున్నారంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి. ఇలా చేసుకున్న అరిసెలు ఆరిపోయిన తర్వాత ఏదైనా డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకోండి. 20 రోజుల పైనే ఉంటాయి. అలాగే వేడి మీద క్రిస్పీగా ఉంటాయి. చల్లగా అయిన తర్వాత చాలా మెత్తగా ఉంటాయి. ఈ అరిసెలు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సంక్రాంతికి అరిసెలు చేయడం రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్లు ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినది అనిపిస్తే గృహవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి.